విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు ఆలయానికి సంబంధించి 35 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్న చెక్ ను ఆలయ అధికారులకు ఇస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన స్టార్ట్ అయింది. అటు ఆలయంలో పూజల అనంతరం కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు చేశారు, చెక్స్ ను అందజేశారు. ఆ తర్వాత మెదక్ చర్చ్ కు వెళ్లబోతున్నారు. మెదక్ చర్చ్ లో ఆయన 30 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు అట్ ద సేమ్ టైం ఇటు చర్చ్ లో ప్రార్థనలు కూడా హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత స్వయం సహాయక మహిళలకు 100 కోట్ల రూపాయల చెక్ ను అందజేయబోతున్నారు. రైట్, మనం చూస్తున్నాం మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ముందుగా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ శాస్త్రోక్తంగా ఆయన పూజలు నిర్వహించిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి బయలుదేరారు. దాదాపు 750 కోట్లతో అక్కడ నిధులను డబ్బులను మంజూరు చేయబోతున్నారు. ఇప్పటికే ఏడుపాయల ఆలయానికి 35 కోట్లను మంజూరు చేశారు. ఆ ఆలయం సమీపంలో వనదుర్గ అమ్మవారికి సీఎంకు సాంప్రదాయబద్ధంగా అక్కడ స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి ఏవైతే పట్టు వస్త్రాలు సమర్పించారో అవి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన తల మీద పెట్టుకుని అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు అక్కడి పూజారులు. ప్రస్తుతం అయితే శంకుస్థాపన పనులకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. దాదాపు 750 కోట్ల రూపాయలతో అక్కడ శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అవే చూస్తూ ఉన్నాము. శిలాఫలకాల ఆవిష్కరణ జరిగింది కొద్దిసేపటి క్రితమే. మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, చెప్పండి. సుమతి, మనకు మెదక్ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత దక్షిణ కాశీగా పేరున్న ఏడుపాయల వనదుర్గ మహోత్సవానికి మొదటిసారిగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సందర్భంలో మాత్రము జిల్లాకు సంబంధించిన ఇక్కడ సంబంధించిన కావచ్చు, చర్చికి సంబంధించిన కానీ 4 శిలాఫలకాల్లో వేయడం జరిగింది. దీంతో 750 కోట్లు మాత్రం నిధులు అందించే వాటిని అందించే అవకాశాలు అయితే అందించడానికి ఇక్కడికి చేరుకున్న స్వయం సహాయక బృందాలకు కూడా మాత్రం 100 కోట్ల మాత్రం చెక్కును పొందించడం జరిగింది. ముఖ్యమంత్రి తర్వాత ఇక్కడికి మాత్రం స్వాగతం పలికారు. తర్వాత దక్షిణ కాశీగా పేరుగాంచిన వనదుర్గ ఆలయానికి దాదాపు చరిత్ర ఇక్కడ తిరిగేసినా కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రాలేదు. ఇక్కడ మెదక్ చర్చికే కావచ్చు, లేకుంటే వనదుర్గ ఆలయానికే కానీ రాలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారంగానే నేను ఇక్కడ నుంచి ఒకవేళ ముఖ్యమంత్రిగా వచ్చినట్టుంటే ఖచ్చితంగా ఆలయానికి నిధులు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వాగతం పలికి అర్చకులంతా కూడా పూజా కార్యక్రమం నిర్వహించి 750 కోట్ల నిధులు శంకుస్థాపన చేసి స్వయం సహాయక బృందాలు కూడా 100 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. చెక్కు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడారు స్వయం సహాయక బృందాలు. ఈ చెక్కు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం కార్యక్రమం చేపట్టబోతున్నారు ఏంటి అనే విషయాలు కూడా వాళ్ళను ఆరా తీయడం జరిగింది. దాంతో అక్కడి నుండి మాత్రం నేరుగా ఇప్పటి నుంచి ఇక్కడ కార్యక్రమాలు ఏడుపాయలకు సంబంధించిన పూర్తయింది. ఇక్కడ నుంచి అంటే వాహనం ద్వారా ఇక్కడికి మాత్రం మెదక్ చర్చి చేరుకొని చర్చిలో ప్రార్థనలో పాల్గొని ఆ తర్వాత అక్కడి నుండి తిరుగు ప్రయాణం అవకాశాలనే 30 లాస్ట్ అంటే ఆధారణ అంటే మెదక్ 100 సంవత్సరాలు అంటే చరిత్ర అంటే 100 సంవత్సరాలకు క్రితం నిర్మాణమైన చరిత్రలో కూడా ఆ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ 100 ఏళ్లలో ఎవరు కూడా రాలేదు.
కానీ అక్కడికి కూడా ఈ ముఖ్యమంత్రి హోదాలో రావడం కూడా అక్కడ చర్చి నిర్వాహకులు కావచ్చు, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అందరూ కూడా శుభాకాంక్షలు, హ్యాపీ క్రిస్మస్ వేడుకలు అని చెప్పి ఆ శుభాకాంక్షలు అందించడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుండి తిరిగి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దిశగా దుర్గారెడ్డి ఫస్ట్ టైం అంటే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అక్కడికి విజిట్ చేశారు. ఆయనని కలవడానికి భారీగా జన సమూహం కూడా వచ్చినట్టుగా మనకు విజువల్స్ ద్వారా తెలుస్తోంది. ఆయనని కలవడానికి కరచాలనం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భారీగా జనం అక్కడ ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు. ఎంతమంది వచ్చి ఉంటారు బహుశా అక్కడ? మెదక్ సంబంధించిన సిద్దిపేట, ఆ తర్వాత సంగారెడ్డి, ఆ మెదక్ సంబంధించిన ఇంపార్టెంట్ ముఖ్య నాయకులు రావాలని చెప్పారు. దాదాపు ఆ పాస్ అంటే వివిఐపీలు మాత్రం ఒక 3 నుంచి 4 తర్వాత ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి వచ్చినాక ఎవరు ప్రాంతానికి కనుక వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి చూడడం, ముఖ్యమంత్రి మాట్లాడే అవసరం ఉంటుందని చెప్పి భారీగా జనాలు అయితే ఇక్కడికి తరలిరావడం జరిగింది. నాగనపల్లికి సంబంధించిన మనం వనదుర్గ ఆలయ ప్రాంతంలో ఉన్నాం కనుక వచ్చి స్వాగతం పలకడం, తర్వాత వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి అందరూ అభివాదం చేయడం కూడా మనం చూడొచ్చు విజువల్. అంటే దాదాపు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా దాదాపు ఒక 40 నుంచి 50 వేల మంది వరకు అయితే వచ్చి ఉంటారు. ఆ తర్వాత చర్చికి తర్వాత మాత్రం ఇంకా భారీగా ఉన్నారు. అక్కడ చర్చిలో వాళ్ళందరితో కలిసి ప్రార్థన అవకాశం ఉంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి మాత్రం దాదాపు 80 నుంచి 1,00,000 వరకు మాత్రం జనాలు అక్కడ సమకూరి ఉన్నారని చెప్పవచ్చు. అక్కడ ముఖ్యమంత్రి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆ చర్చిలో 5 నుంచి 8 నిమిషాలు మాత్రం ప్రార్థన సమయం కేటాయించారు. ప్రార్థన కనుక ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావడం, ఈ ప్రాంతము ఇక్కడ దక్షిణ పేరున వనదుర్గానికి, ఆ తర్వాత మెదక్ ఆ చరిత్రలో ఆసియా ఖండంలో చర్చికి ఇక్కడికి వెళ్ళడం ఆ ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా కూడా సంతోషం వ్యక్తం చేసిన కనిపిస్తుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి, మనం చూడొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. పలు అభివృద్ధి అలాగే శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మొదట ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వనదుర్గ ఆలయాన్ని, ఏడుపాయల ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. సాంప్రదాయబద్ధంగా ఆయనకు అక్కడ అధికారులు స్వాగతం పలికారు. ప్రోటోకాల్ కూడా పాటిస్తున్నారు. మనం చూడొచ్చు రఘునందన్ లాంటి నేతలు కూడా అక్కడ సీఎంకి స్వాగతం పలికారు. ఆ తర్వాత లోపల శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. ఆ వెనువంటనే కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు 750 కోట్ల రూపాయలతో మెదక్ జిల్లా అభివృద్ధికి అక్కడ శంకుస్థాపన పనులు జరుగుతూ ఉన్నాయి. 750 కోట్ల రూపాయల నిధులతో చేపడుతోన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి కూడా ఆయన కోట్ల రూపాయలను మంజూరు చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే ఏడుపాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏదైతే తను హామీ ఇచ్చారో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి, ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా అక్కడ మెదక్ జిల్లా పర్యటనలో పాల్గొంటున్నారు. అయితే ముఖ్యమంత్రి మొదటిసారిగా తమ జిల్లాకు రావడంతో భారీ స్థాయిలో అక్కడ శ్రేణులు చేరుకున్నారు. ముఖ్యమైన నేతలు రావాలని చెప్తున్నప్పటికీ కూడా భారీ సంఖ్యలో నేతను ముఖ్యమంత్రిని చూడడానికి అక్కడ వచ్చి ఆయనతో కరచాలనం చేయడానికి భారీగా ఎగబడుతున్న దృశ్యాలను మనం ఇప్పటివరకు చూసాం.